ఏకలవ్యుడి స్టోరీ ఏంటి? ద్రోణుడు కురు పాండవులకి అన్ని విద్యలు నేర్పిస్తూ ఉంటాడు. అక్కడే కర్ణుడు అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు ద్రోణుడి దగ్గర. కర్ణుడు అర్జునుడితో గొడవ పడుతూ ఉండేవాడు. అర్జునుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అతను విద్య మీద అతను ఫోకస్ చేస్తూ ఉండేవాడు. దాని తర్వాత ద్రోణుడు ఒక చిన్న మూతి కుండలు ఇచ్చి ఆ ద్రోణుడు శిష్యులతో వెళ్ళి వాటర్ నింపుకొని రమ్మంటారు. అందరూ నింపుకోవడానికి వెళ్తే ఆ సమయంలో ద్రోణుడి కొడుకైన అశ్వత్థామకి విశేష విద్యలు నేర్పుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు తన దగ్గర ఉన్న వారణాశ్రమంతో తొందరగా నీళ్లు నింపి గురు ఆశ్రమం దగ్గరకు వచ్చి అశ్వత్థామతో పాటు ఎక్కువ విద్యలు నేర్చుకునేవాడు. ఒక రోజు బోయరాజు కుమారుడైన ఏకలవ్యుడు ద్రోణుడి దగ్గరకు వచ్చి నాకు విద్య నేర్పమంటే అని అడుగుతాడు ఏకలవ్యుడు. అప్పుడు ద్రోణుడు అంటే నేను నేర్పను అనేస్తాడు. దాని తర్వాత ఏకలవ్యుడు ద్రోణుడి బొమ్మ మట్టితో తయారు చేసి ఆ బొమ్మ ముందు ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కురు పాండవులు అడవికి వెళ్తారు వేటకి వెళ్తే అక్కడ ఒక కుక్క మీద ఏకలవ్య 5 బాణాలు ఒకేసారి కుక్క మీదకి వేసేస్తాడు. అది చూసిన కురు పాండవులు షాక్ అయిపోతారు. అర్జునుడు ఏకలవ్య దగ్గరకు వచ్చి నీ గురువు ఎవరు, నువ్వు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నావు అంటే అప్పుడు ఏకలవ్య అంటాడు నేను ద్రోణుడి దగ్గర విద్య నేర్చుకున్నాను అంటే అర్జునుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు అంటాడు నువ్వు మాకు తెలియకుండా ఎప్పుడు ఏకలవ్యకి విద్య నేర్పించావు అంటే అప్పుడు ద్రోణుడు ఏకలవ్య ఇంటికి వెళ్ళి ఏకలవ్యతో అంటాడు నేను ఎప్పుడు నీకు విద్య నేర్పించాను అంటే అక్కడ ద్రోణుడి బొమ్మ ఉంటుంది మట్టితో తయారు చేసింది. ద్రోణుడి బొమ్మ ఉంటే అది చూసిన ద్రోణుడు షాక్ అయిపోతే నేను నీ గురువుని కదా, నువ్వు నాకేమన్నా గురుదక్షిణ చేయాలి అని ఏకలవ్యుని అడుగుతాడు. ఏకలవ్యుడు ఏం కావాలి అని అంటే అప్పుడు ద్రోణుడు అంటాడు నాకు నీ బొటన వేలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఏకలవ్యుడు బొటన వేలు ఇచ్చేస్తాడు. ద్రోణాచార్యుడు ఇచ్చిన గురుదక్షిణ చూసి సంతోషపడతాడు. దాని తర్వాత ద్రోణుడు ఏకలవ్యకి ఏం నేర్పిస్తాడంటే 4 ఫింగర్స్ తో ఎట్లా బాణం వేయాలో నేర్పిస్తాడు. కానీ ఆ బాణాలు అంత ఫోర్స్ గా వెళ్ళేవి కావు. చూసారు కదా నేను ఎట్లా మహాభారతం నేర్చుకున్నారో. మీరు నాలా నేర్చుకోవాలంటే ఆడండి లిపిటాట్ గేమ్. అక్క క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నా, రెడీయా? మరి ద్రోణాచార్యుడు వాళ్ళ శిష్యులకి నీళ్లు తేయడానికి ఏమిచ్చాడు? చిన్న మూతి కుండలు. ద్రోణుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చి విద్యలు నేర్పేవాడు? వాళ్ళ కొడుకు అశ్వత్థామ. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? అర్జునుడు ఏ అస్త్రంతో త్వరగా నీళ్లు తీసుకొచ్చాడు? ఏకలవ్యుడు ద్రోణుడిని ఏమని అడిగాడు? ద్రోణుడు ఏకలవ్యుడి నుంచి గురుదక్షిణగా ఏం తీసుకున్నాడు?